వరద నిర్లక్ష్యంపై 10 టీవీ కథనాలతో అధికార యంత్రాంగంలో కదలికలొచ్చాయి. వరంగల్లో ఫ్లడ్ కంట్రోల్ గేట్ల మెయింటెనెన్స్ సరిగా లేదంటూ 10 టీవీ వరుస కథనాల్ని ప్రచారం చేసింది. 10 టీవీ కథనాలతో స్ట్రక్ అయిన గేట్ల పరిస్థితిపై జీడబ్ల్యూఎంసీ చర్యలు తీసుకుంది. హనుమకొండ తులసి బార్ దగ్గర ఫ్లడ్ నియంత్రణ గేట్లను పరిశీలించారు అధికారులు. జేసీబీలు, క్రేన్లతో వరద నియంత్రణ గేట్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేశారు. గేట్లను పగలగొట్టి వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు జీడబ్ల్యూఎంసీ చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున కూలీలు, జీడబ్ల్యూఎంసీ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, మొంతా తుఫాను ఓరుగల్లు నగరాన్ని ఒక్కసారిగా ముంచేసింది. కాజీపేట, వరంగల్, హనుమకొండ 3 పట్టణాల లోపల కూడా పూర్తిగా వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హనుమకొండలో ఉన్నటువంటి సమయ నగర్తో పాటు ప్రగతి నగర్, మధురా నగర్, సరస్వతి నగర్తో టీవీ టవర్, అమరావతి నగర్ అని మొత్తంగా కూడా పూర్తిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మొంతా తుఫాన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడికెక్కడి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కానీ ఫ్లడ్ను మెయింటైన్ చేసేటువంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సమయనగర్ పై నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ను మెయింటైన్ చేసేటువంటి గేట్ల పైన జీడబ్ల్యూఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం, ఆ మొత్తంగా నిర్లక్ష్యం వహించడంతో 10 కాలనీలు మొత్తంగా కూడా వరద డైవర్ట్ అయిపోయి వరద నీటిలో చిక్కుకొని విలవిల్లాడుతున్నటువంటి క్రమం లోపల అక్కడ బాధితులు, నిరుపేద కాలనీలో నివసించే వారందరితో మాట్లాడి ఆ వరదకు సంబంధించిన ప్రవాహం పైన వరుసగా 10 టీవీ ఉదయం నుంచి వరుస కథనాలు ఇచ్చింది. జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకి వచ్చింది. ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో, వరద నియంత్రణ చేసేటువంటి, వరద కంట్రోల్ చేసేటువంటి గేట్లు ఎత్తకపోవడంతో, గేట్లు ఓపెన్ చేయకపోవడం లోపలనే ఈ వరద ప్రవాహంకి సంబంధించినటువంటి ముంపు వాటిల్లిందని ఉదయం నుంచి 10 టీవీ ఇచ్చినటువంటి కథనాలతోటి వరద నిర్లక్ష్యం పైన జీడబ్ల్యూఎంసీ అధికార యంత్రాంగం పూర్తిగా కదిలికి వచ్చింది. కేయూసీ క్రాస్ రోడ్ లోపల ఉన్నటువంటి కేయూసీ క్రాస్ రోడ్ టు కాజీపేటలో ఉన్నటువంటి తులసి బార్ వద్ద మొత్తం భారీ ఎత్తున క్రేన్స్, అదేవిధంగా జేసీబీలు మోహరించి ఆ గేట్లన్నింటినీ కూడా పగలకొడితే తప్ప అక్కడ ప్రత్యామ్నాయం లేనటువంటి సిచ్యువేషన్ ఉండడంతో అనివార్య పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గేట్లను అధికారులు బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్లను తీసుకొచ్చి ఆ గేట్లు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అక్కడ గేట్లు ఓపెన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య అక్కడ పరిస్థితిని ఆమె సమీక్షించారు. అధికారులతో కూడా అంటే వరద నియంత్రణ ఒక్కసారిగా పోటెత్తడానికి కారణాలు ఏంటనేటువంటి విషయం మీద ఆమె కూడా మాట్లాడింది. ఈ గేట్లు ఎత్తితే తప్ప వరదను నియంత్రించలేనటువంటి సిచ్యువేషన్. అప్పటికే జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసి ఎప్పటికప్పుడు ఆ గేట్లను మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మొంతా తుఫాన్కు సంబంధించినటువంటి ప్రమాదం పొంచిందో, వాతావరణ శాఖ ఎప్పుడైతే హెచ్చరించిందో ఆ గేట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, ముందే ఆ గేట్లను తెరవాల్సినటువంటి అవసరం ఉండే. దానికి బదులు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి లోపల నిర్లక్ష్యం వహించడంతో మొత్తం 10 కాలనీలు వరద ప్రవాహంలో ముంచుకుపోవడంతో మొత్తం 10 టీవీ దీనిపైన వరుస కథనాలు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాల్లో పర్యటించి అధికారుల నిర్లక్ష్యాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా ఆ గేట్లు ఏదైతే ఉన్నాయో, వరద కంట్రోల్ చేసేటువంటి ఫ్లడ్ కంట్రోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లను అధికారులు పగలగొడుతున్నారు. అది పగలగొడితే వరద ప్రవాహం తగ్గుతుంది. దాంతో మొత్తంగా కూడా ఆ ప్రాంతం లోపల పెద్ద ఎత్తున కూలీలు, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆ గేట్ల వద్ద మోహరించారు. ఆ గేట్లు పగలగొట్టేటువంటి పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు అక్కడ ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తూ ఆ గేట్లను పగలగొట్టేటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ గేట్లు పగలగొడితే ఆ ప్రాంతంలో సమయనగర్, అదేవిధంగా ఆ సమయనగర్కు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరదను కంట్రోల్ చేయొచ్చు, సమయనగర్కు పై ప్రాంతాల్లో ఉన్నటువంటి వరదను కంట్రోల్ చేయొచ్చు. కోమటిపల్లి, అదేవిధంగా భీమారం, వడ్డేపల్లి పై మీదుగా వచ్చేటువంటి వరద ఏదైతుందో అది 5 కిలోమీటర్లకు సంబంధించినటువంటి వరద ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అమరావతి నగర్ పైన పడుతుంది. దాన్ని ఈ గేట్ల ద్వారా వరద నియంత్రణను కంట్రోల్ చేస్తే తప్ప కుదరదు. అయితే గత ప్రభుత్వం లోపల మొత్తం 100 కోట్లకు పైగా వెచ్చించి డక్కన్
డక్కన్ డ్రైనేజీని నిర్వహించింది. అంటే ఆ కేఈసీఎక్స్ రోడ్డుకు 2 వైపులా పెద్ద ఎత్తున 4 వరద కాలువలను నిర్మించింది. ఆ వరద కాలువల గుంట ఖచ్చితంగా ఈ కంట్రోల్ గేట్ల ద్వారా వాటికి డైవర్ట్ చేసి మొత్తం ఆ వరదను కంట్రోల్ చేయాలి. అంటే డక్కన్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి అధికారులు ఆ ఫ్లడ్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలో అవగాహన లేనటువంటి అధికారులు పూర్తిగా విస్మరించడంతో డక్కన్ డ్రైనేజ్ సిస్టమ్ ఏ రకంగా కంట్రోల్ చేయాలనేటువంటిది పూర్తిగా విస్మరించడం వల్ల ఆ గేట్లను రెగ్యులర్గా కట్టిన నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ గేట్లు ఎలా పనిచేస్తాయి, ఏ రకంగా ఓపెన్ చేయాలి అనేటువంటి టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది పూర్తిగా వాళ్ళ నియంత్రణలో ఉండాలి. టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ నియంత్రణ లేకపోవడం, ప్రధానంగా జీడబ్ల్యూఎంసీకి పూర్తిగా చేతులెత్తేసినట్టు వరద ప్రవాహం పైన వ్యవహరించడం వల్ల ఈ ప్రధాన విపత్తు అనేటువంటిది ఈ ప్రవాహ విపత్తు అనేటువంటిది సంభవించింది. ఎప్పుడైతే మనం 10 టీవీ ప్రత్యేకంగా బయట పెట్టడంతో పూర్తి స్థాయి లోపల అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది, మొత్తం ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా ఫోకస్ చేసింది. అవి పగలగొడితే తప్ప ప్రత్యామ్నాయం లేనటువంటి సిచ్యువేషన్ నెలకొనడంతో వాటిని పగలగొట్టేటువంటి గేట్లను పగలగొట్టే పనులలో అధికారులు నిమగ్నమయ్యారు. థ్యాంక్ యూ కుమారస్వామి.